సో ఇంకొకటి కామనెస్ట్ ఏంటి, సైడ్ ఎఫెక్ట్స్ అవి ఉంటాయి. సో సైడ్ ఎఫెక్ట్స్ అనేవి పెద్ద ఇది కాదు. ఇన్హేలర్స్ మీదనే రకరకాలైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. దయచేసి ఇన్హేలర్ మీద ఎలాంటి అపోహలు అనుమానాలు పెట్టుకోవద్దు. దాని తర్వాత వ్యాక్సిన్ వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అంటారు. జనరల్గా వ్యాక్సిన్ వల్ల ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఎవరికైతే ఇది పిల్లల్లో కానీ యువతి యువకుల్లో కానీ పెద్దవాళ్ళలో కానీ నేనేం చెప్తానంటే, వ్యాక్సిన్ వేసుకుంటే మాటికి చీటికి మాటికి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యేటటువంటి సందర్భాలు చాలా తగ్గిపోతాయి. నా పేషెంట్లు అందరూ అదే చెప్తారు. వచ్చి సార్ మీరు వ్యాక్సిన్ వేసిన తర్వాత ఇంతకుముందు నేను నెలకోసారి హాస్పిటల్ పోయేవాడిని, వ్యాక్సిన్ తీసుకున్నాక అసలు హాస్పిటల్కే పోవట్లేదు సార్, మళ్ళీ ఏంటి సార్ సంవత్సరం అయింది అని చెప్పి వచ్చి వాళ్ళే అడిగి వ్యాక్సిన్ చేయించుకునే వాళ్ళు జనరల్గా ఉంటారు. ఎందుకంటే అనుభవిస్తే తప్ప అర్థం కాదు కదా, వాళ్ళు అనుభవిస్తారు. ఈ వంశపారంపర్యం అనేది ప్రెగ్నెన్సీతో వచ్చినప్పుడు తల్లికి మ్యారేజ్ అవుతుంది. ఈ ఇద్దరిలో ఒకళ్ళకి ఏదో అలర్జీనో ఆస్మానో ఉంటుంది. పిల్లలకు వస్తుందా సార్ అని వణికిపోతూ ఉంటారు. అంత వణికిపోవాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పుడు చాలా మంచి మందులు ఉన్నాయి. ముందర దాని గురించి మానేసి హ్యాపీగా ప్రెగ్నెన్సీని లీడ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో భయపడాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. దాని తర్వాత ఎడినాయిడ్కు సర్జరీ చేయాలన్నా, ఇది కామనెస్ట్గా మమ్మల్ని అడిగేటటువంటి ప్రశ్న. సో నేనైతే సంవత్సరం నుంచి 4-5 సంవత్సరాలు ఉన్న పిల్లలకైతే 100-95 మందికి నేను సర్జరీ అడ్వైజ్ చేయలేదు ఇప్పటిదాకా. నేను చేసిన సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి అలర్జీ వల్ల ఎడినాయిడ్ కనుక ఉబ్బినట్లయితే ఉబ్బిన ఎడినాయిడ్ని తీయటం కాదు, దానికి కారణమైనటువంటి అలర్జీని తగ్గించాలి. రూట్ కదా మందేయాల. ట్రీట్ ద రూట్, నాట్ ద ఫ్రూట్. కాబట్టి రూట్కు పురుగు ఉంటే ఆకు ఎండిపోతే ఆకుని మందు కొడితే ఏమవుతుంది?